నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు అనేది పాత సామెత, జనం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మినట్టు అనేది కొత్త సామెత. ఇది నా సామెత కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి వైఎస్ షర్మిల గారే పదే వారానికి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గాల గురించి ప్రతి వారం ఎండగడతానే ఉంది. దీన్ని చూసి జనాలు ఏం నేర్చుకున్నారో మనకైతే అర్థం కావడం లేదు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేనివాడు, సొంత తల్లికి న్యాయం చేయలేనివాడు, సొంత తల్లి మీద కేసులు పెట్టినవాడు, సొంత చెల్లి మీద కేసులు పెట్టినవాడు ఇక జనానికి, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు ఏం న్యాయం చేస్తాడనేది చిన్న లాజిక్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు మర్చిపోతూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సుగాలి ప్రీతి గారి తల్లిగారు అయినటువంటి సుగాలి పార్వతి గారు ఆమెకు ఏమి మాయ మాటలు చెప్పారో, లేకపోతే ఆమె నిజంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ వల్ల ట్రాప్లో ఏమన్నా పడిందో మనకు అర్థం కావడం లేదు. కానీ ఆమెకంట జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడంట, పవన్ కళ్యాణ్ గారు ఆమెకి ఏమీ మేలు చేయలేదని చెప్పి నిజంగా ఆమె మీద ఉన్నటువంటి సింపతి, నిన్నటి వరకు ఏదైతే సింపతి ఉన్నిందో ఆ సింపతిని ఆమె నోటితో ఆమె చంపుకునింది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న కూడా వీడియో చేశాము, నా వీడియోనే కాదు చాలామంది వీడియోలు చేశారు దీని గురించి. ఆ వీడియోల కింద కామెంట్లలో జనాలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి చదవండి. సో ఆమె మీద ఉన్నటువంటి సింపతి ఏదైతే ఉందో, గత 10 సంవత్సరాలుగా ఆమె పోరాడినటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఒక్క మాటతో, ఒక్క డెసిషన్తో మొత్తం ఇప్పుడు తలక్రిందులైపోయింది. అంత హెల్ప్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారినే, నాకు పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు, నాకు భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 5 సెంట్లు స్థలం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, భర్తకు ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా చౌకబారుగా మాట్లాడేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారేమి 5 ఎకరాల పొలము ఇడుపులపాయలో ఉన్నటువంటి 5 ఎకరాలేమి రాసివ్వలేదు, 5 సెంట్లు స్థలమేమి అక్కడ యలహంక ప్యాలెస్లో ఏమి రాసిలేదు, ఉద్యోగం ఏమి భారతీ సిమెంట్లో ఇవ్వలేదు మేడం. పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ప్రెషర్ వల్ల ఈ కేసుకు సంబంధించి సుగాలి ప్రీతి అనేటువంటి మాట ప్రపంచానికి పరిచయం చేసింది. సుగాలి ప్రీతి ఆ కేసుని జనాల్లోకి తీసుకుని వెళ్ళింది. అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగినా కూడా చెబుతారు. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అంటున్నారే కానీ, సుగాలి ప్రీతి గారి వాళ్ళ తల్లి గారికి ఆయన సహాయం చేయలేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అనడం లేదు. కాబట్టి ఎవరి చెప్పుడు మాటలు వినిందో లేకపోతే ఇంకేం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆమె సడన్గా సాక్షి మైక్ ముందు ప్రత్యక్షమవుతుంది. నిన్న కామెడీ ఏంటంటే, పోతిన మహేష్ను కలుస్తుంది. పోతిన మహేష్ గురించి విజయవాడలో అడిగితే చెబుతారు, పోతిన మహేష్ దగ్గరికి వెళ్ళి కలిసి ఈ కేసు చెప్పినప్పుడే ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళదు అని చెప్పి ఫిక్స్ అయిపోవచ్చును. ఎందుకంటే పోతిన మహేష్ ఎలాంటి వాడు, అదేవిధంగా ఈ కేసు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది ఆ జడ శ్రవణ్ కుమార్ అంట. ఆయన ఎవరో జడ్జో లాయరో ఏదో మనకు తెలియదు, కానీ వీడియో నాకు తెలిసి యూట్యూబర్ అనుకుంటా. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన టేకప్ చేశాడంటే ఈ కేసు. మరి కేసు ఎందుకు వదిలేశాడో ఆయన అడిగితే చెబుతాడు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళను నమ్ముకొని ఈమె ఆ కేసును ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడమే డిజాస్టర్ నిర్ణయము. 5 సంవత్సరాలు అధికారంలో చేతిలో ఉండే ఈ కేసుకు సంబంధించి చిన్న పూచిక పుల్ల కూడా కదిలించినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళను నమ్మి ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలే వినరు. అలాంటిది ఆయన ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాడు అని అనుకోవడము నిజంగా అమాయకత్వం అవుతుంది. ఇంకొకటి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసుని ఏ విధంగా డీల్ చేశాడు, ఒకవేళ 5 ఎకరాలు ఇచ్చి ఉండవచ్చు గాక, లేదా స్థలమో పొలమో ఏదో ఇచ్చి ఉండవచ్చు గాక, కానీ న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నాడో సాక్షాత్తు ఆమెకు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు నిజంగా హెల్ప్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ కేసును గాలి కొదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఈ కేసు జరిగింది 2017లో అయితే 2017లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆ కేసు గురించి కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించే అంతవరకు కనీసం పట్టించుకోను కూడా లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ టీవీలో కూర్చొని వాళ్ళ పేపర్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వాళ్ళ పార్టీ నాయకుల్ని కలుస్తూ ఉందంటే నిజంగా ఈ కేసు ఇంకా
ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు. ఇవన్నీ తెలిసే చేస్తా ఉందా లేక తెలియకుండా చేస్తా ఉందా? ఇన్ని రోజులు పోరాడినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో చిన్న డెసిషన్ వల్ల నిజంగా ఆమె మీద ఉన్నటువంటి సింపతిని పోగొట్టుకునింది. ఆమె మాకేమీ చేయలేదంటారు. జన సైనికులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాన్ని సోషల్ మీడియాలో ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలను రాత్రింపగళ్ళు ట్రెండ్ చేస్తే అప్పట్లో ప్రభుత్వము దిగి వచ్చింది. అంత కష్టపడి వాళ్ళు సొంత కేసులాగా దాన్ని పర్సనల్గా తీసుకొని ఆ కేసు కోసం పోరాడితే పూచిక పూలను తీసి పడేసినట్లు పవన్ కళ్యాణ్ గారు మాకేం చేయలేదు, మాకు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి అది కూడా సాక్షి మీడియాలో చెబుతాంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అర్థం వచ్చేటట్లు ఒక ఫోటో ఒకటి వేసుకొని నమ్మక ద్రోహం చేశారని చెప్పి ఆమె అయితే ఆరోపణలు అయితే చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా న్యాయం చేస్తాడు అనేటువంటి మీకు నమ్మకం ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేయడము? ఇక్కడ ఈమె గుర్తుపెట్టుకోవాల్సింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం ఆమెకు అర్థమయ్యిందో లేకపోతే అర్థం కాకుండా నటిస్తా ఉందో లేకపోతే వాంటెడ్ గానే చేస్తా ఉందో తెలియదు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఈమె భుజం మీద గన్ పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని షూట్ చేయాలని చూస్తా ఉన్నారు. సో ఇవన్నీ 1945 స్టంట్లు కాబట్టి ఇవి జనాలు నమ్మరు. సుగాలి ప్రీతి గారి విషయంలో ఏం జరిగింది, ఎవరు చేశారనేటువంటి విషయము జనాలకు చాలా స్పష్టంగా తెలుసును. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చి కొత్తగా దాన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదంటే నిజంగా నవ్వుతారు. పవన్ కళ్యాణ్ గారే లేకపోయింటే ఈరోజు సాక్షి ఓడు మీ ముందర కనీసం మైకు కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆ పోతిన మహేష్ మిమ్మల్ని కలిసేవాడు కూడా కాదు. సో పోతిన మహేష్ ఏందో ఈ కేసుని నేను ముందుకు తీసుకొని వెళ్తాను, ఏదో నిన్న పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు, ఈయనే పోతిన మహేషే 2 లక్షల మందిని వేసుకొని వెళ్ళి కర్నూలుకి వెళ్ళింది. అప్పట్లో పోతిన మహేష్ గారిని చూస్తే నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఆయన డీల్ చేస్తా ఉన్నాడంటే ఈ కేసు ఇక కొండెక్కినట్లే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా న్యాయాన్ని కోర్టులను నమ్ముకుంటే పని అవుతుందే కానీ ఈ విధంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనుకొని చూస్తున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ట్రాప్లో పడితే ఆమెకు జరగవలసినటువంటి న్యాయం కూడా జరగదు. ఆమె పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఆయన మనకెందుకు వచ్చింది తలకాయ నొప్పిని పక్కకు కానీ తప్పుకున్నాడంటే ఈ కేసు ముందుకు వెళ్ళదు. సో నిజంగా సహాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీదనే ఈమె విమర్శలు చేసింది కాబట్టి రేపొద్దున ఎవ్వరూ సహాయం చేయడానికి కూడా ముందుకు రారు. సో ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడండి, పార్లమెంటులో మాట్లాడండి అని చెప్పి అదేవిధంగా సాక్షాత్తు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము ఇంకా కట్టుబడి ఉన్నాము, నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినా కూడా ఈమెమో ఈ విధంగా ప్రతిరోజు సాక్షి పేపర్ని పిలుచుకొని వచ్చి సాక్షి మైక్ ముందు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకేమీ ఉపయోగమే కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి అన్నీ చేస్తూ ఉన్నారంటే ఇంకా ఆమె విజ్ఞతగా వదిలేద్దాము. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ మనసు కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాప్లో అయితే పడకండి. సొంత చెల్లెలు షర్మిలారెడ్డి గారికి ఆఖరికి సొంత బాబాయి, ఈయన కోసము జగన్మోహన్ రెడ్డి గారి కోసము ఎంపీ సీటు పోగొట్టుకున్నటువంటి బాబాయి, అదేవిధంగా ఒక ఎంపీ సీటు కోసం ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారో, ఏ విధంగా ఆ కేసును నీరుగార్చారో మనకు అందరికీ తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయికి, సొంత చెల్లెలికి న్యాయం చేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కర్నూలు జిల్లాలో పార్వతి గారికి న్యాయం చేస్తారని ఆయన అనుకుంటా ఉంటే నిజంగా ఇది అమాయకత్వమే అవుతుంది. కాబట్టి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల ఈ కేసు మీద ఉన్నటువంటి సింపతి ఏదైతే ఉందో అది పోతుందే కానీ కొత్తగా ఈమెకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి ఈమె విజ్ఞతతో ఆలోచించి ఆమెకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో దానికే స్టిక్ అయ్యి ఇలాంటి ట్రాప్ లో పడకుండా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు వేచి చూసింది. కానీ ఈసారి కనుక దీనికి రాజకీయ రంగు పులిమితే ఇంకా ఆమె ఏ దేవుణ్ణి నమ్ముతుందో మనకు తెలియదు. కానీ ఆ దేవుడే ఇంకా ఆమెను కాపాడాలి, ఆ దేవుడే ఆమెకు న్యాయం చేయాలి. మొత్తానికి సుగాలి ప్రీతి గారి ఆత్మకైతే శాంతి కలగాలి, న్యాయం కూడా చేకూరాలని మనం దేవుణ్ణి కోరుకోవడం తప్పితే చేసేది ఏమీ లేదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.